వాళ్ళ హోమ్ టూర్ చేయబోతున్నానండి. చిన్న ప్లేస్లో చిన్న హోమ్, అందమైన హోమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఫ్రెండ్ ఏం చేస్తుందో చూడాలి ఇప్పుడు. అవును, అనుకోకుండా వస్తా. మీ హోమ్ టూర్ చేస్తా అనుకున్నా, చేయాలనుకుంటా. ఏంటి బాగా రెడీ అయినా ఎటు వెళ్తున్నావే? ఫంక్షన్ కి వెళ్తున్నా. అవునా, నువ్వు ఫంక్షన్ కి వెళ్ళే రోజు అనుకోకుండా వచ్చాను, చూసావా? ఓకే, కూర్చోవే. ఆఫ్ చేసే మీ పూజ గది చూపిస్తురా ఎలా ఉందా? హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ పూజ రూమ్ ఎలా ఉందో చూద్దాం రండి. ఇది గోము పూజ గది ఇలా ఉంది. ఇది కాశీ నుండి తెచ్చినాం స్ఫటికలింగం. బాగుందా? చాలా బాగుంది. మండే పూజ చేస్తారు, అభిషేకం చేస్తాము. ఇది అమ్మవారు కాశీ నుండి తీసుకొచ్చాము. ఇవన్నీ కూడా కాశీ నుండి సెట్ తీసుకొచ్చాము. లైటింగ్స్ చాలా బాగున్నాయి. ఇవి కూడా కాశీ నుండి తీసుకొచ్చాము. ఓకే, దీపాలు పెట్టి లైటింగ్ వస్తుందా? మండే స్ఫటికలింగానికి అభిషేకం చేస్తాము. ప్రతిరోజు దీపారాధన చేస్తాము. చాలా బాగుంది. ఎంత చూడండి, ఎంత చిన్నగా ఉంది కానీ ఎంత బాగుంది. దేవాలయం ఉంది లక్ష్మీదేవి. అవును, మీరు వరలక్ష్మి శుక్రవారం రోజు పూజ చేస్తారు, దీపావళి రోజు కూడా పూజ చేస్తాం. ఓకే, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో పూజ గది అయితే. చూడండి, మా ఫ్రెండ్ అయితే మండే అభిషేకం చేస్తుంది అని డైలీ కూడా చేస్తారు. పంచామృతాలతోనైతే మండే చేస్తుందండి. అమ్మవారు చూడండి కాశీలోనే తీసుకొచ్చారట. ఇక్కడ చూడండి ఆవు దూడ ఎంత బాగుందో. ప్రతి ఇంట్లో ఆవు దూడ పెట్టుకుంటే చాలా మంచిదటండి. మీరు కూడా తెచ్చుకోండి. లేకుంటే వీళ్ళకి చిన్న ప్లేసే అండి. చిన్న ప్లేస్లో మాత్రం ఇల్లు అయితే చాలా బాగుందండి. కొత్తగా చూసే వాళ్ళకైతే ప్లానింగ్ అయితే ఉంటుంది. ఈ వీడియో మాత్రం చూస్తే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు ఎంత బాగుందో. అండ్ పూజ గదిలో గ్రీన్ కలర్ ఉండాలట అమ్మవారు అయితే, లక్ష్మీ అమ్మవారి పటం అయితే. నెక్స్ట్ అయితే హాల్ చూపిస్తున్నానండి. హాల్లో వినాయకుడు, బుజ్జి వినాయకుడు ఎంత బాగుంది చూడండి. బుజ్జి వినాయకుడు మన ఫస్ట్ అన్ని పూజల కన్నా ఫస్ట్ పూజ వినాయకుడిదే కదండి. బుజ్జి వినాయకుడిని అయితే ప్రతి ఇంట్లో పెట్టుకోవాలి. ఇది అది బుద్ధుడు. చూడండి చిన్న కప్పులో కూడా చిన్న ఫ్లవర్స్ ఉన్నది, ఎంత బాగున్నాయి చూడండి. అండ్ నెక్స్ట్ ఆ పైన చూడండి చిన్న డాల్స్ ఉన్నాయి, ఎంత బాగున్నాయి. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబు, ఇతను ఈ ఫ్యామిలీ ఫోటో అండి. వాళ్ళ పాప శారీ ఫంక్షన్కి గిఫ్ట్ వచ్చిందండి వాళ్ళకి. చూడండి చిన్న ప్లేసుల్లోనే ఎంత బాగుంది. పైన పిఓపి చేశారండి. లైటింగ్స్ చూడండి ఎంత బాగున్నాయి. హాల్ చిన్నగానే ఉంది కానీ ఎంత బాగా ఆర్గనైజేషన్ చేసుకున్నారో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్, చిన్న ప్లేస్ అయినా కూడా అందంగా ఇలా కట్టుకోవచ్చని. ఇలా కీస్ వేసుకోనికి ఇది చాలా బాగుందండి. చూడండి ఇక్కడ గుర్రాలు అయితే రేసు గుర్రాల లాగా ఉన్నాయి. ఈ చిన్న గిఫ్ట్ ఆర్టికల్స్ అండి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ పాప అండి. అండ్ ఇక్కడ కూడా చూడండి గణపతి చూడండి తబలా వాయిస్తున్నాడు. ఇది చాలా లైటింగ్ వస్తుందండి నైట్. ఇది చిన్న బుద్ధ, లాఫింగ్ బుద్ధ, ఈ ఫ్లవర్ లైటింగ్ అయితే చాలా వస్తుంది నైట్.
వినాయకుడు అంటే మాకు చాలా ఇష్టం, అందుకని అన్ని విగ్రహాలు వినాయకుడే పెట్టుకున్నామండి. ఇది మా పాపకి గిఫ్ట్ ఇచ్చారు. ఇది మా మా ఆయన వాళ్ళ స్కూల్లో ఆయనకి ప్రజెంటేషన్ వచ్చింది. ఇవన్నీ కూడా మాకు ఇష్టమైన బొమ్మలు అన్నీ తీసుకున్నాము. ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి, ఫ్లవర్స్ అంటే బాగా ఇష్టం మాకు, అందుకే ఇవన్నీ తీసుకున్నాము. మాకు ఎల్లో కలర్ పెయింట్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఎల్లో అంటే బాగా ఇష్టం, ఎల్లో తీసుకున్నాము. పెయింట్ చాలా బాగుంది. వాచ్ మా ఆయనకు 2 వాచ్లు, అది అక్కడ ఒక వాచ్ ఉంది లైట్స్ తోటి, అది కరెంట్ తోటి పాస్ అవుతుంది. చాలా బాగుందండి. హే గణపతి అయితే చాలా బాగుంది, వెరైటీగా ఉంది. అవును, ఇది చాలా బాగుందని ఇక్కడనే మన కరీంనగర్లోనే తీసుకున్నాం గిఫ్ట్ షాప్ లో. అవునా, ఎంత పడ్డది కాస్ట్? ఇది వచ్చేసి ఎంతో అమౌంట్ మా ఆయనకు తెలుసు, కానీ ఇవన్నీ వినాయకులు కలిపి 4 వినాయకులు 3000 ఏమో పడ్డది. అక్కడొకటి చాలా ఉన్నాయి. ఇక్కడ కూడా చూడు ఎంత బాగుందో. అన్ని మొత్తం గణపతి బొమ్మలే తీసుకున్నారేంటే? చాలా ఇష్టం మాకు వినాయకుడు అంటే, అందుకే. అవును, మరి ఇయర్ వినాయకుడిని కూడా పెడతారు కదా? వినాయకుడిని కూడా పెడుతుంటారు. 5వ సంవత్సరం కంప్లీట్ అయింది ఈ సంవత్సరం. అవునా? రావే మా కిచెన్ చూద్దాం కానీ ఎంత బాగుంది. ఇప్పుడు కిచెన్ అయితే చూసేద్దాం. ఏ చాలా బాగుంది, చిన్నగా ఉన్నా చాలా బాగా సర్దుకున్నావే. ఇదిగో ఇదొక కబోర్డు, ఇందులో అన్ని సామాన్ అయితే పెట్టుకున్నాను. బాగుందా? వావ్, చాలా బాగుంది. చిన్న ఇల్లు, అందమైన ఇల్లు. అవును. ఇక్కడ అన్ని గ్లాసెస్, గ్లాస్ కబోర్డ్ పెట్టిరా, ఇందులో గ్లాసెస్ ఉన్నాయా? ఓకే, చాలా బాగుంది. ఇక చూడండి, ఇక్కడ వాటర్ ప్యూరిఫై, ఇవన్నీ కబోర్డ్స్, ఇవంటే గ్లాసులు. కబోర్డ్ కలర్ అయితే చాలా బాగుంది, రెడ్ అండ్ వైట్. ఇందులో ప్లేట్స్, టిఫిన్ ప్లేట్స్, ఇందులో లంచ్ ప్లేట్స్, ఇందులో గిన్నెలు చాలా బాగున్నాయి. చాలా బాగా ఆర్గనైజ్ చేసుకున్నావే. థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అయితే ఎంత బాగుందో. ఇది ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ వేయించాము. టైల్స్ అయితే చాలా బాగున్నాయండి. బాగుంటాయని అక్కడ ఒక ఫ్రూట్, ఇక్కడ ఒక ఫ్రూట్. చూసారా టైల్స్ అయితే ఎంత బాగున్నాయో చూడండి. కిచెన్ లో చూడండి టైల్స్ అయితే ఎంత బాగున్నాయి. దీని స్పెషల్ ఏంటే? దీని స్పెషల్ ఏంటంటే ఇది డైరీ మిల్క్ షేప్స్. అవునా? పిల్లలకి చాలా ఇష్టం. అవునా? అందుకనే యూజ్ చేసుకున్నారు. బాగుందా? చాలా బాగుంది. వెజిటేబుల్స్, ఇక్కడ ఫ్రూట్స్, ఇది డైరీ మిల్క్ చాలా ఇష్టం మా పాపకి, అందుకని సెలెక్ట్ చేశాను. అవునా, చాలా బాగుంది. కిచెన్ టైల్స్ అయితే సూపర్ ఉన్నాయండి. ఇక్కడ చూసారా అన్ని వెరైటీగా ఐస్ క్రీమ్. వీళ్ళ పాపకైతే ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం అండి. చూడండి, ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం రండి. ఫ్రెండ్స్, ఇదిగో మా బెడ్రూమ్, అందమైన మా బెడ్రూమ్. ఇందులోకి రాగానే హాయిగా నిద్ర పట్టేస్తుంది. అదిగో చూడండి, ఏసీ ఉంది కాబట్టి నిద్ర పట్టేస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా బాగుంది వీళ్ళ బెడ్. ఇలా బెడ్కి ఒక స్పెషల్ ఉందండి, అదేంటో చూపిస్తారండి. చూడండి ఈ బెడ్ చూడండి, ఇలా డ్రా సిస్టమ్ అండి. డ్రా సిస్టమ్. ఇందులో మనం ఏమన్నా మన డ్రెస్సెస్ కానీ, దుప్పట్లు, క్లాత్లు అన్నీ ఇలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఎంత బాగుందండి. ఇది చూడండి, ఇక్కడ కూడా డ్రాస్ ఉన్నాయి. ఇది మా పాప అన్ని చిన్నప్పటి ఫొటోస్ అన్ని, చిన్నప్పటి మెమోరీస్ అన్ని ఇందులో పెట్టేశానండి. మా పాపని రోజు చూడొచ్చు అని పొద్దున్న లేవగానే మెమోరీస్ అన్ని. అది మా పాప ఫోటో అండి, మా ఫ్రెండ్స్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు. వాళ్ళ పాపది రీసెంట్గా ఫంక్షన్ అయిందండి, చూడ గిఫ్ట్ వచ్చింది. అండ్ చిన్ననాటి ఫొటోస్ అండి. వీళ్ళకు ఫ్రేమ్స్ అంటే చాలా ఇష్టం అండి, అన్ని ఫొటోస్ ఎక్కువ ఫ్రేమ్స్ చేసి పెట్టుకుంటారు. చూడండి ఎంత బాగుంది. టెడ్డీ బేర్ మా పాపది అండి. ఇదిగో టెడ్డీ బేర్, మా పాప టెడ్డీ బేర్ అండి. చిన్నప్పటి టెడ్డీ బేర్ ఇంకా ఉంచావా? పాపది. అవునా? గుర్తుగా అలాగే పెట్టుకుంది, ఖరాబ్ చేయదు మా పాప. ఓకే, చాలా బాగుంది. కబోర్డ్స్ అండి, ఇందులో చీరలు పెట్టి, నా చీరలు, డ్రెస్సెస్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇదిగో నా చీరలు, మా ఆయన డ్రెస్సెస్, ఇవన్నీ చాలా బాగా సెట్ చేసుకున్నావే. ఇందులో కూడా శారీస్, బ్యాగు, శారీస్ అన్నీ. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో? నాకైతే బాగా నచ్చేసింది. మీ ఇల్లు బాగా నచ్చింది నాకు. థ్యాంక్ యూ. అది ఒక చిన్న టీవీ ఇందులో. బెడ్రూమ్లో ఒక టీవీ, హాల్లో ఒక టీవా? అవును. ఓకే.
చూడండి పైన పిఓపి. లైట్ వెయ్యి. ఓకే, చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో పిఓపి. రెడ్ లైట్ అండి, రెడ్ది రెడ్ లైట్. కార్నర్కి పింక్ కలర్ లైటింగ్స్ అయితే వస్తుందండి. చూడండి నైట్ టైంలో అయితే చాలా బాగా కనిపిస్తుంది. బెడ్రూమ్లో ఒకటి ఉంది. పెయింట్ చూసారా, ఈ కలర్ చూడండి ఎలా ఉందో. బ్లూ కలర్ అయితే వేయించుకున్నారండి. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి ఫ్రెండ్స్ చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఇదిగో చిల్డ్రన్ బెడ్రూమ్. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, చిన్నగా అయినా చాలా బాగుంది. ఇది అన్నయ్య రాసుకోవడానికి కౌంటర్. అన్నయ్య ఓకే. ఇది పిల్లలు రాసుకోవడానికి టేబుల్. ఇక చిన్నప్పటి ఫోటో. ఇది మ్యారేజ్ ఫోటో. ఎలా ఉన్నాను చూడండి. అందులో ఇంత సన్నగా ఉన్నాను, ఇప్పుడు ఇలా అయిపోయాను. మా ఆయన నేను మా మ్యారేజ్ డే ఫోటో గిఫ్ట్ గా ఇచ్చాను రిసెప్షన్ రోజు. ఓకే, మా ఆయన ఫోటో. ఈ బాబుని. ఈ చిన్న బెడ్రూమ్ చిన్న పిల్లలది. చాలా బాగుంది. కబోర్డ్స్ కూడా కలర్ లైట్ కలర్ చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, చూడండి. ఇందులో కూడా ఏసీ ఉంది పిల్లలకి. చూడండి లైటింగ్స్ చూడండి, పిఓపి చూడండి, డిజైన్ చూడండి ఎంత బాగుందో. చూసారా, చూడండి కబోర్డ్స్ అయితే చాలా బాగున్నాయి. నైట్ టైంలో అయితే ఇలా కనిపిస్తుంది అండి. లైటింగ్స్ చూడండి, నైట్ టైంలో అయితే ఇలా బాగా కనిపిస్తాయి. మీకు నచ్చితే ఇలాగే పిఓపి చేపించుకోండి ఫ్రెండ్స్. అండ్ పైన ఒక కబోర్డ్ అండి. నేను చెప్పాను కదా వీళ్ళన్ని ఫొటోస్ అయితే మెమొరీ లాగా ఫ్రేమ్ చేయించుకుంటారని. చిన్న టెడ్డీ బియర్ ఎలా ఉన్నాడు చూడండి. ఓకే, నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.